వృద్ధి పొందాలి. క్రైస్తవ్యం అనగానే క్రైస్తవుడు ఎలా ఉండాలి ఎంతకనగానే ప్రతి దినం కూడా వృద్ధి పొందుచు వెళ్ళాలి. ప్రతి విషయం నేర్చుకుంటూ, ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని గ్రహిస్తూ, ఆత్మ సంబంధమైన కార్యాలను వివేచిస్తూ, ప్రతి విషయంలో కూడా వృద్ధి పొందుతూ వెళ్ళాలి ఉండాలి. మనం అంటే కంటిన్యూటీ మనం మెయింటైన్ చేయగలగాలి. అలా మనం మెయింటైన్ చేయగలిగితే కొంతకాలానికి ఆ పాప సంబంధమైనటువంటి వ్యసనాలలో నుండి, పాప సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, ప్రతి ఒక్క దాని నుండి మనం విడుదల పొంది మనం ఏమవుతాం ఎందుకనగానే మనకు తెలియకుండానే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. దాన్ని రూపాంతరం చెందడం అంటారండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేను ఎందుకు ఉండలేకపోతున్నానని బాధపడకుండా, ఎందుకు నేను చేయలేకపోతున్నానని దిగులు చెందకుండా, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి కంటిన్యూటీ మనం మెయింటైన్ చేస్తూ, మనం దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనం చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే కనుక తప్పకుండా ప్రార్థనలో బలమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగినటువంటి వారం అవుతాము. బలమైనటువంటి ఆహారం తీసుకునే స్థితిలోకి మనం వెళ్తాము. వాక్యాన్ని లోతుగా గ్రహించగలము, వాక్యాన్ని లోతుగా ధ్యానించగలము, వాక్యాన్ని చక్కగా బోధించగలము.